శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. మీకందరికీ తెలిసిన విధంగా పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో ఎన్నో రహస్యాలు బయటికి వచ్చాయి. అలాంటి రహస్యాలలో ఒకటి రామనామ శక్తి. అంటే 3 మార్లు రామనామము ఉచ్చరిస్తేనే ఒక సహస్రం చెప్పిన ఫలితం వస్తుందని పార్వతీదేవికి పరమేశ్వరుల వారు చెప్పారు. హనుమంతుని యొక్క వైభవం వివరిస్తూ హనుమంతుడిలో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని కూడా చెప్పారు. అలాగే హనుమంతుని పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని కూడా పార్వతీదేవికి పరమేశ్వరుల వారు చెప్పారు. ఎందుకంటే హనుమంతుని శిరస్సు మీద విష్ణువు, వక్షస్థలం మీద ఈశ్వరుడు, పాద ప్రాంతంలో బ్రహ్మ ఉన్నారు. అందుకే అతడు బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. అలాగే హనుమంతుడికి ఇష్టమైన ఒక స్తోత్రం ఉన్నది. అది స్తోత్రం కంటే కూడా శ్లోకము లేదా మంత్రము అని చెప్పవచ్చు. ఈ శ్లోకరాజాన్ని మనము స్మరించిన, ఈ శ్లోకరాజాన్ని మనం జపించిన మనకు ఎన్నో ప్రయోజనాలు వస్తాయి. అందులో బుద్ధి, బలం, కీర్తి, మనస్సులో కలతలు లేకుండుట, అస్సలకే భయం లేకుండుట అంటే నిర్భయత్వము, ఆ తర్వాత రోగాలు లేకుండుట, ఆ తర్వాత ఇక ఇవన్నీ లేకుంటే మనకు ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది. ఆ తరువాత అజాడ్యం అంటే చురుకుదనం ఉండుట, ఆ తర్వాత బద్ధకం కూడా పోతుంది. ఆ తర్వాత మంచి వాక్పటుత్వం అంటే ఉపన్యాసం చెప్పగలిగే మంచి గాత్రం వస్తుంది. ఇవన్నీ ఈ మొత్తం లక్షణాలు కేవలం ఈ ఒక్క స్తోత్రంతో వస్తాయి. ఈ ఒక్క శ్లోకంతోనే వస్తాయి. అందుకే హనుమంతుడికి చాలా ఇష్టమైన శ్లోకం ఇది. పిల్లలు కాని, పెద్దలు కాని, ముసలివారు కాని ఎవరైనా జపించవచ్చు, ఎవరైనా స్తోత్రించవచ్చు. ప్రతిరోజు చెప్పి చూడండి, మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు శ్లోక మంత్రం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమత్స్మరణాత్ భవేత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమత్స్మరణాత్ భవేత్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమత్స్మరణాత్ భవేత్.